ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వృశ్చిక రాశి వారి స్థానం బాగుంటుంది. మీ ఆరోగ్యం మునపటి కంటే బాగుంటుంది. ప్రేమ మరియు పిల్లల పూర్తి మద్దతు మీకు ఉంటుంది. వ్యాపార కోణం నుండి ఇది మీకు శుభ సమయం అవుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉపాధిలో పురోగమిస్తారు. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టడాన్ని నిలిపివేయండి. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీ ధైర్యం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది. ఈరోజు భూమి, భవన, వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. మీ భౌతిక ఆనందం మరియు సంపద పెరుగుతాయి. కానీ మీ గృహ సంతోషానికి ఆటంకం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మీ సమన్వయాన్ని కొనసాగించండి. అప్పుడే పరిస్థితి మెరుగుపడుతుంది. లేదంటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. వాటిని తీర్చిదిద్దడం మీ చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రులకు మీ పట్ల ప్రేమ పెరుగుతుంది. మీరు వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరియు వారికి ఏదైనా కోరిక ఉంటే దానిని నెరవేర్చండి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు కొత్త విజయాలను సాధిస్తారు. పోటీ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఆఫీస్లో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొంతమంది పని నిమిత్తం విదేశాలకు వెళ్ళవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు దూరం అవుతాయి. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకూడదు. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రుణ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఒకరి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయవద్దు. ప్రయాణంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. పూజల పట్ల ఆసక్తి ఉంటుంది. ఈరోజు స్నేహితులను కలుస్తారు. పాత ప్రేమికులు ఒకరినొకరు కలుసుకుంటారు మరియు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి ఆదాయాన్ని పొందే రోజు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీరు మీ పెరుగుతున్న ఖర్చులను అరికెట్లినట్లయితే అది మీకు మంచిది. లేకుంటే మీరు కూడబెట్టిన సంపద కూడా చాలా వరకు పోగొట్టుకుంటారు. కోర్టుతో సంబంధం ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీరు మొదలుపెట్టిన కొత్త పని మీకు లాభాలను ఇస్తుంది. మీరు కొత్తగా ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తారు. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు విద్యార్థులకు చదువులో మంచి అనుభూతి కలుగుతుంది. ఈరోజు మీరు డబ్బు సంపాదించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కళా రంగంతో అనుభవం ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలు వింటారు. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. కోపంతో మీ జీవిత భాగస్వామిని బాధపెట్టకండి మరియు బాధించకండి. ప్రేమ జీవితంలో తీపి ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు మీరు రాబోయే అవకాశాలపై దృష్టి పెట్టాలి. మీరు ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని పొందుతారు. వృశ్చిక రాశి గర్భిణీ స్త్రీలు టైంకి ఆహారం తీసుకుని నిద్రపోవాలి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఆదాయం పెంచుకోవడానికి వేరే మార్గం వెతుకుతున్న వారికి విజయం ఖాయం. మీరు విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు మీ దగ్గర ఉన్న పాత బట్టలు ఏవైనా సరే వస్త్రదానం పేదలకు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కొంచెమైనా మనశ్శాంతి దొరుకుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు నీలం రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.